Hi students, welcome to Manith Academy and grand welcome to NCERT Economics Foundations course for Telugu medium. ఈరోజు thumbnail చూశారు కదా. ఈరోజు NCERT 9th class chapter 3 ఏంటండి, పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్. ఇప్పటికి రెండు చాప్టర్స్ మనం ఫినిష్ చేసాం. విలేజ్ ఆఫ్ పాలంపూర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పీపుల్ యాజ్ రిసోర్స్. ఫస్ట్ చాప్టర్ లో మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం విలేజ్ ఆఫ్ పాలంపూర్ లో. నెక్స్ట్ పీపుల్ యాజ్ రిసోర్స్ లో ఒక వ్యక్తి అసెట్ గా ఉన్నాడా, లయబుల్ గా ఉన్నాడా? అసెట్ గా ఉన్నప్పుడు దేశం యొక్క అభివృద్ధికి కొలమానం ఉండేటువంటి జీడిపిలో అతను కొంత పర్సంటేజ్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి దేశ అభివృద్ధికి అతను అసెట్ గా ఉన్నాడని. ఏ వ్యక్తి అయితే సరిగ్గా చదువుకోడో, తన నైపుణ్యాలని స్కిల్స్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోకుండా, తను సరిగ్గా లేకుండా చదవకుండా ఉంటాడో, అతను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేశానికి అతను భారంగా మారతాడని చెప్పి సెకండ్ చాప్టర్ అయినటువంటి పీపుల్ యాజ్ రిసోర్స్ లో మనం చదువుకున్నాం, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ థర్డ్ చాప్టర్ లో పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్, పేదరికం అనేది గొప్ప సవాలుగా ఉందని చెప్పేసి ఏంటి అసలు ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ భారతదేశానికి ఒక పట్టి పీడిస్తున్నటువంటి ఒక గొప్ప సమస్యగా పేదరికాన్ని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఉందో, కొన్నిసార్లు ఈ పేదరికం అనేది వాళ్ళకున్నటువంటి పేదరికమైనటువంటి పరిస్థితులు కానీ, లేదా వాళ్ళకి ఏమీ భూమి కానీ ఇవన్నీ లేకపోవటం కానీ, వాళ్ళు ఇతరుల మీద ఆధారపడటం కానీ, వాళ్ళ యొక్క హెల్త్ దృష్ట్యా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎలా ఉంది, అసలు ఏంటి పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్, ఇప్పుడు ఇది ఎందుకు పావర్టీ అనేది ఛాలెంజింగ్ గా ఎందుకు తీసుకున్నామని చెప్పేసి ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన పేదరికాన్ని ఎలా తొలగిస్తామని, దానికి సంబంధించిన కమిటీలు ఏమేమి ఉన్నాయి, తర్వాత ఈ పేదరికాన్ని తొలగించడానికి ఏదైతే ప్రభుత్వం వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆ గవర్నమెంట్ దాన్ని ప్రపోజ్ చేయింది, తద్వారా ఆ ప్రపోజ్ చేసినటువంటి ఆ పథకాల ద్వారా పేదరికం నుంచి ఎలా మనం వైదొలుగుతూ వచ్చామో, ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఎంత శాతం పేదరికాన్ని భారతదేశంలో ఉందో కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. సో పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్, పేదరికం అనేది ఒక సవాలు. ఈవెన్ మనకి మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు, భారతదేశం వచ్చి స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినప్పుడు కాదు, పూర్తి స్వాతంత్రం వచ్చినట్లుగా కాదు, ఎప్పుడైతే దేశంలో పేదరికం లేకుండా పోతుందో అప్పుడు మాత్రమే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చేటని గాంధీజీ గారు ఆల్రెడీ దీని గురించి, పేదరికం గురించి ప్రస్తావించారు. సో ఈ క్రమంలో ఈ పేదరికం ఏదైతే ఉందో, ఈ పేదరికానికి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ అనేది 2005లో, తర్వాత 2015 to 2016, 2019 to 2021 ఈ సంవత్సరాల్లో పేదరికాన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తుంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ అనేది చూస్తే ఇక్కడ 55% ఉంది. ఎప్పుడు 2005 నుంచి 2006, 2015 నుంచి 2016 మధ్యలో 25%కి వచ్చింది. నెక్స్ట్ 2019 నుంచి 2021 చూసినప్పుడు ఇది 15% ఉంది. సో మేబీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ గణాంకాలు వస్తే మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పేసి దాన్ని చూస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ లో కానీ అది కానీ వస్తే, ఇన్ కేసు వస్తే మేబీ సింగిల్ డిజిట్ లో ఉండొచ్చు, ఇది సింగిల్ డిజిట్ లో ఉండొచ్చని ఎవరైతే సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క అంచనా. సో ఈ మూడైతే చాలా ఇంపార్టెంట్. ఒకసారి మేబీ మీకు డైరెక్ట్ గా ఇది బిట్ కూడా రావచ్చు, మేబీ బిట్ గా ఉందో రావచ్చు. ఇది ఎవరు ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ వాళ్ళు ఈ 2005 నుంచి 2019 దాకా, 2019 నుంచి 2021 దాకా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్టాటిస్టిక్స్. ఇక్కడ కానీ గమనిస్తే ఇది తగ్గుతా వచ్చింది కాబట్టి
ఇయర్ బై ఇయర్ మేబీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు సింగిల్ డిజిట్ లోకి రావచ్చని సామాజిక శాస్త్రవేత్తల యొక్క అంచనా. రైట్, ఇప్పుడు ఈ పావర్టీ ఆఫ్ ఛాలెంజ్ లో ఇంకా ఏమేమి జరుగుతుందని చెప్పేసి మనం కానీ గమనిస్తే ఇప్పుడు చూసారా, స్టోరీ ఆఫ్ రామ్ చరణ్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఈ పర్సన్ కొంతమంది వాళ్ళు వృత్తిరీత్యా ఫ్యాక్టరీలో కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది ఇంటి దగ్గర పనిచేస్తున్నారు, కొంతమంది షాపుల్లో ఉన్నారు, కొంతమంది టికెట్లు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు. జనరల్ గా ఈ పావర్టీ అనేది మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఏంటి, అర్బన్ లెవెల్, రూరల్ లెవెల్. ఇది ప్రాంతీయం, ఇది పట్టణ ప్రాంతాల్లో గమనించవచ్చు. సో ఈ రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి ఈ పట్టణానికి సంబంధించిన దగ్గరలో ఉండేవాడు. ఇతను ఎక్కడ ఉండొచ్చు అంటే మేబీ జార్ఖండ్. ఇక్కడ ఇది ఒక యూజ్ కేసు, ఎలా ఈ పేదరికం ఒక సవాల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ మనం చూద్దాం. ఈ రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి రోజు దగ్గర ఒక 3,500కి పర్ మంత్ కి ఇతను పనిచేస్తూ ఉంటాడు. సో ఈ క్రమంలో ఇతనికి 6 కిడ్స్ ఉంటారు, 6 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. తర్వాత వీళ్ళకి పేరెంట్స్ కూడా ఉంటారు. సో వీళ్ళని పోషించేటువంటి క్రమంలో ఇతనికి సరైన జాబ్ అనేది, ఉద్యోగం అనేది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు కూడా ఉండదు. సో ఈ క్రమంలో ఈ 3,500 పెట్టి ఈ ఫ్యామిలీని ఎలా పోషించగలడు? ఈ పోషించేటువంటి క్రమంలో అతను ఈ పేదరికాన్ని ఒక సవాలుగా అతను తీసుకొని తన కుటుంబాన్ని సైతము ఒక్కసారి తను చేసేటువంటి ఉద్యోగ బాధ్యత కానీ ఉంటే, పని కానీ ఉంటేనేమో ఆ పనిని బట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. లేదంటే ఇప్పుడు ఆ పర్సన్ కానీ సరిగ్గా పని చేయకుండా, పని లేకుండా ఉంటే ఇప్పుడు 3,500 అనేది ఉండదు. కాబట్టి తన కుటుంబం అనేది పేదరికంలోంచి రావడానికి ఆస్కారం అనేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఈవెన్ కొంతమంది ఇప్పుడు ఇంకా చాలా మరి స్లమ్స్ లో కొంతమంది ఉంటాం మనం చూడొచ్చు. ఈవెన్ ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా, ఇప్పుడు ముంబై కానీ చూడండి, కొన్ని ఏరియాస్ లో కానీ మనం చూస్తే స్లమ్స్ ఏరియాలో ఉంటాయి. సో అక్కడ కడు పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కనీసం వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ జీవనం గడవటానికి కూలి పనులకు కానీ వాటికి కానీ వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన రోజు వాళ్ళు డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు, లేదంటే వాళ్ళు పేదరికంలోనే ఉంటారు. నెక్స్ట్, ఇది ఈ రామ్ చరణ్ గురించి. ఇతను ఫ్యామిలీ మెంబర్స్ ను తన జాబ్ ఉంటేనేమో పని చేసుకుంటాడు, తర్వాత తన కుటుంబాన్ని పోషించుకుంటాడు, తన తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తాడు, లేదంటే మాత్రం తన కుటుంబం అనేది కొంచెం పేదరికంలో వచ్చేటువంటి పరిస్థితిగా ఉండొచ్చు. ఇది అర్బన్, ది పావర్టీ రిలేటెడ్ టు అర్బన్. నెక్స్ట్, రూరల్ కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, ఈ లకా సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లకా సింగ్ ఉత్తరప్రదేశ్ లో ఉంటాడు. ఉత్తరప్రదేశ్. ఇతను ప్రాంతీయ పేదరికానికి సంబంధించి ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేశాడు. ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇతను కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఫ్యామిలీ అరౌండ్ 6 to 7 మెంబర్స్ అలా ఉంటారు. ఇతను పొలం ఏమో లేదు, ఇక్కడ గమనించారా, పొలం అనేది లేదు. ఒక్కరోజు పని ఉండొచ్చు, ఒక్కరోజు పని లేకపోవచ్చు. తర్వాత మేబీ వాళ్ళ కిడ్స్ మాత్రం స్కూల్కి పంపించేటువంటి క్రమంలో ఇతను చాలా కష్టపడతా ఉంటాడు. మెట్టుకు ఇతను కూడా, ఈ వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ కొంచెం పేదరికంలోనే ఉంటుంది. ఈ పేదరికం రావటానికి ఏంటి పరిస్థితులు, ఎటువంటి కారణాలు, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద పావర్టీ అనేది కానీ మనం కానీ గమనిస్తే, ఈ పేదరికానికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్? కారణాలు కానీ మనం గమనిస్తే, ఫస్ట్ అనేది ల్యాండ్లెస్నెస్, భూమి లేకపోవడం. నెక్స్ట్, చదువు సరిగ్గా లేకపోవటం. నెక్స్ట్, కుటుంబంలో సంఖ్య ఎక్కువ ఉండటం. నెక్స్ట్,
నాలుగోది వచ్చేసి వాళ్ళకి సరైన ఆరోగ్యం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అతను పనికి వెళ్ళలేడు కదా. సో ల్యాండ్లెస్నెస్, ఎడ్యుకేషన్ స్కిల్స్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అక్షరాస్యత ఇక్కడ చదువు అన్నాం కదా, స్కిల్స్ అని అనొచ్చు. ముఖ్యం చదువు, అక్షరాస్యత శాతం, లో లిటరసీ లెవెల్స్ అని అంటాం. సో ఇక్కడ కానీ మనం గమనిస్తే ఈ పేదరికానికి సంబంధించినటువంటి కారణాలన్నీ కానీ మనం గమనిస్తే ఈ క్రమంలో పేదరికానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ల్యాండ్లెస్నెస్, తర్వాత సరిగ్గా వాళ్ళు చదువు లేకపోవటం, కుటుంబంలో ఎక్కువ మెంబర్స్ ఉండటం, తర్వాత వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోవటం, తర్వాత ఇంకోటి కానీ గమనిస్తే వీటన్నిటితో పాటుగా మరి నిరుద్యోగం. ఒకవేళ అతను కానీ చదువుకున్నా కానీ ఇంకో కారణం కూడా ఏంటంటే నిరుద్యోగం. ఈ కారణాలు ఇవన్నీ దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద పావర్టీ, పేదరికానికి ఉన్నటువంటి కారణాలు. సో ఈ క్రమంలోని ఈ లకా సింగ్ అనేటువంటి వ్యక్తి ఇతను సరిగ్గా చదువుకుపోయినా సరే హీస్ ట్రైడ్ టు జాయిన్ హిస్ కిడ్స్ ఇన్ ది స్కూల్. తన యొక్క పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేయించి వాళ్ళని చదువు చెప్పించడానికి మాత్రం ఇతను చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అతను పేదరికంలో ఉన్నప్పటికీ అతను భూమి లేకపోయినా, సరిగ్గా చదువు లేకపోయినా కానీ, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే తన పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి క్రమంలో కూడా అతను ఎందుకంటే వెనకాడలేదు. ఎందుకంటే తన చదువు లేకపోయినా సరే నెక్స్ట్ జనరేషన్ అనేది చదువుకొని మరి వాళ్ళు ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళ పేదరికం నుంచి బయటకు వచ్చి వాళ్ళు సరిగ్గా వాళ్ళ జీవన ప్రమాణాలని వాళ్ళు కొనసాగించవచ్చు. ఇప్పుడు కానీ గమనిస్తే ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్నది ఎస్టిమేట్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా యాజ్ పర్ ద ఇయర్ 1993 టు 2019, 93 నుంచి 2019 దాకా కానీ మనం గమనిస్తే ఈ హెడ్ కౌంట్ రేషియో, తర్వాత నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్స్. సో ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది, ప్రాంతీయ గ్రామాల్లో ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఎంత పర్సెంట్ ఉందని. తర్వాత నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎన్ని మిలియన్స్ లో ఉన్నారని కానీ మనం కానీ గమనిస్తే 93 నుంచి 2012 దాకా, 2015 నుంచి 2021 దాకా గమనిస్తే రూరల్ గా ప్రాంతీయంగా 19.3 ఉన్నారు. తర్వాత అర్బన్ పట్టణాల్లో చూస్తే 5.3 ఉన్నారు. ఇది మల్టీ డైమెన్షన్ ఇండికేటర్ ఇది. సో 2012 దాకా, ఈ 2015 నుంచి ఇందాక కూడా మనం డిస్కస్ చేస్తాం కదా, 2019 నుంచి 2021 దాకా ఈ 5.3% అని చెప్పేసి ఈ కన్జంప్షన్ బేస్డ్ అని చెప్పేసి మనం కానీ గమనిస్తే ఓవరాల్ ఎంత ఉంది 15%. నెక్స్ట్ ఇటు కానీ చూస్తే నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ మిలియన్స్ లో కానీ వాళ్ళని చూస్తే ఇక్కడ మనకి 2012 దాకా స్టాటిస్టిక్స్ ఉంది. కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది వాళ్ళు ఇది వాట్ వి కాల్ ఈ పూర్ పీపుల్ ఇంకా ఎస్టిమేషన్స్ రాలేదు. మేబీ అప్కమింగ్ డేస్ లో ఈ ఎస్టిమేషన్స్ అనేవి మనం చూడొచ్చు. సో ఇక్కడ కానీ మనం గమనిస్తే ఈ పర్సంటేజ్ అని చెప్పేసి చూసారా, గమనించారా, రూరల్లో తగ్గుతా వస్తుంది. సో ఈ హెడ్ కౌంట్ రేషియో, ఈ హెచ్సిఆర్ అనేది దాన్ని గమనిస్తే ఇది ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఇది కానీ గమనిస్తే మనకి హెడ్ కౌంట్ రేషియో అని వస్తుంది. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనకి స్టాటిస్టిక్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బహుముఖ పేదరిక సూచి అనేది మన ఇంకా అప్కమింగ్ క్లాసెస్ లో నెక్స్ట్ 11th 12th క్లాసెస్ లో మనం ఇన్ డీటెయిల్ గా మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో పేదరికాన్ని అంచనా వేసే క్రమంలో ఒక 12 అంశాలు 12 అంశాలని ఆధారం చేసుకొని ఇందాక ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ రిప్రజెంట్ చేస్తా ఉంది. ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషన్, అతను హెల్దీగా ఉండాలి. ఈజ్ కన్సిడర్డ్ టు బి deprived if any child is between the ages of 0 to 59 months or woman between the ages of 15 to 49 years, 0 to 59 years and 15 to 54. ఇక్కడ 3 రకాలైనటువంటి వయసులు వాళ్ళు సెగ్రిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి the child between the ages of these categories, ఉమెన్ అయితేనేమో 15 నుంచి 49 దాకా, 0 నుంచి 15 ఏజెస్ ఉన్న వాళ్ళు,
తర్వాత ఏజెస్ 15 నుంచి 54 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అండర్ నౌరిష్డ్ అంటే పోషకాహార లోపం. ఇది పోషకాహార లోపం, న్యూట్రిషన్ అంటారు కదా, అలా పోషకాహార లోపంలో ఉన్న వాళ్ళు, అది వన్ ఆఫ్ ది ఇండికేటర్ న్యూట్రిషన్ అనేది 12 అంశాలు. నెక్స్ట్ చైల్డ్ అడాల్సెంట్ మార్టాలిటీ. ఏ హౌస్ హోల్డ్ ఇస్ deprived if any child or adolescent under 18 years of age has died in the household in the 5 years of period preceding the survey. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ హౌస్ హోల్డ్ డిప్రైవ్డ్ ఎనీ చైల్డ్ ఆర్ అబ్సెంట్ అండర్ 18 years of age, 18 సంవత్సరాల లోపే కానీ వాళ్ళు కానీ చనిపోతే ఆ చైల్డ్ అడాల్సెంట్ మోర్టాలిటీ ఉన్న చూసారా, ఇదొక రెండో అంశం. 12 అంశాలు ఉన్నాయి కదా. ఫస్ట్ న్యూట్రిషన్ పోషకాహార లోపం, నెక్స్ట్ చైల్డ్ అడాల్సెంట్ మోర్టాలిటీ, నెక్స్ట్ మెటర్నల్ హెల్త్. ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, లేడీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరైన పోషకాహారం అందక 5 years కి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ అన్ని వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వమే చర్యలు చేపట్టి ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్కి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చేసి ఆ బేబీ పుట్టిన 5 years లో వాళ్ళ హెల్త్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎస్టిమేషన్స్ ఇవ్వటం, ఇది మెటర్నల్ హెల్త్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది. నెక్స్ట్ వాళ్ళకి ఉండేటువంటి కుకింగ్ ఫ్యూయల్ ఆయిల్, కొంతమంది కానీ గమనిస్తే కుకింగ్ ఫ్యూయల్ ఆయిల్ అనేది సరిగ్గా లేక వాళ్ళకు ఉన్నటువంటి చాలా రోగాల బారిన పడి చనిపోయిన సందర్భాలు కూడా మనం చూడవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అగ్రికల్చరల్ క్రాప్స్, shrubs, woods, deprived if the household cooks with dung, agricultural crops, shrubs, woods. So they should make some sense of oil. Even మనం కానీ గవర్నమెంట్ కొంతమంది గవర్నమెంట్ స్కీమ్ లో రేషన్ షాప్ లో మనకు ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాల్లో. సో అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ శానిటేషన్, సో క్లీన్లెస్ ఎలా ఉందనేది కూడా వాళ్ళు గమనిస్తారు. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, త్రాగే నీరు కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్స్ బీన్ కన్సిడర్ అంటదా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీస్. డ్రింకింగ్, త్రాగే నీరు. తర్వాత మనం ఉన్నటువంటి ఇల్లు, కొంతమంది ఇల్లు లేక పేదరికంలో ఉంటారు. సో గవర్నమెంట్ వాళ్ళ కోసం సపరేట్ గా పక్కా ఇల్లు కట్టించేటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. సో చూసారా, నేచురల్ మెటీరియల్స్ కానీ, తర్వాత రూఫ్ వాల్ ఆర్ మేడ్ ఆఫ్ రూడిమెంటరీ మెటీరియల్స్. సో కొంతమంది మెటీరియల్స్ కలిపి ఇల్లు కట్టించేటువంటి క్రమంలో ఓ ఇల్లు లేకపోవటం. తర్వాత ఈ హౌసింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, సో కరెంట్ కూడా ఉండాలి. నెక్స్ట్ అసెట్స్, వాళ్ళ ఇంట్లో ఏం రేడియో కానీ, టీవీ కానీ, టెలిఫోన్, కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయా లేవని చెప్పేసి ఇవన్నీ ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే వాళ్ళు పేదరికానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో బ్యాంక్ అకౌంట్ ఉందా, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అది ఏ అకౌంట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ 12 ఫ్యాక్టర్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాళ్ళు ఎస్టిమేట్స్ ఇచ్చేలోపు. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందని చూద్దాం. ఇప్పుడు కానీ గమనిస్తే ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది ఇందాక మనం గమనించాం. ఎట్లా గమనించాము, రూరల్ లో ఎలా ఉంది, అర్బన్ లో ఎలా ఉంది, ఇది కూడా ఈ రెండు కలిపి పర్సంటేజెస్ చూసాం, మిలియన్స్ లో కూడా చూసాం. సో ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది ఇక్కడ చూస్తే మన ఇండియాలో ఉన్నటువంటి 2019-2021 సంవత్సరానికి ఇక్కడ ఎలాంటి ఒక్కొక్క స్టేట్ ఎలాంటి అక్షరాస్యత లెవెల్లో అవి ఉన్నాయి లేదా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో మనం చూద్దాం. ఒడిస్సా కానీ చూస్తే బీహార్ చూస్తే 34 అండ్ 16 ఒడిస్సా, అస్సాం 19. తర్వాత సో వాళ్ళు ఇది ఈ పర్సంటేజ్ అక్రాస్ ద పర్సంటేజ్ ఇది కానీ మనం గమనిస్తే. సో అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ఓవరాల్ 15% ఉంది. ఆల్రెడీ నేను ఫస్ట్ పేజీలోని మీకు ఇంట్రొడక్షన్ లో నేను మీకు చెప్పాను 15% ఉంది. ఎప్పుడు ఏ ఇయర్కి ఇది 2019 నుంచి 2021 వరకు. సో ఇట్లా మల్టిపుల్ అన్ని స్టేట్స్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కానీ మనం గమనిస్తే పేదరికం అనేది ఎంత శాతం ఉంది ఏ స్టేట్ లో అనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాళ్ళు 2023 ప్రకారం వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ పావర్టీ సినారియోని కానీ గమనిస్తే మనం కొన్ని వరల్డ్ బ్యాంక్ అనేది పిక్చర్ లోకి వచ్చి లివింగ్ లెస్ దాన్ $2.15 ఈ 2010 నుంచి 9.05 నుంచి 16.27 నుంచి 9.05కి 2010లో 16.27 ఉన్నది, 2019లో 9.05కి డిక్రీజ్ అవడం జరిగింది. సో ఎప్పుడు కూడా మన కంపారిజన్ పర్సంటేజ్ అనేది ఇతర కంట్రీస్ మీద కూడా ఆధారపడతా ఉంది కాబట్టి వాళ్ళు చూసినటువంటి ప్రకారం
అమెరికన్ డాలర్స్ యూజ్డ్ బై ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ టు కంపేర్ ద డేటా అక్రాస్ ద కంట్రీస్. తర్వాత వాళ్ళు చైనా, ఈ పావర్టీ అనేది చైనా నుంచి కానీ తర్వాత ఇంకా మిగతా అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు పోల్చినప్పుడు సౌత్ ఈస్టియన్ కంట్రీస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ మాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ చాప్టర్ కానీ ఇది టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడే మనకి క్లియర్ కట్ గా ఎలా ఉందని చెప్పేసి తేలిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇదే కాదు, ఈ సౌత్ ఏషియాస్ లో ఉన్నటువంటి ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఇవన్నీ చూసారా ఇక ఎంత పర్సెంట్ ఉందో కూడా వాళ్ళు గమనిస్తా ఉన్నారు. సో 2017లో 13% ఉన్నది 2021 కల్లా 11% వచ్చేసింది. అంటే డిక్రీజ్, పావర్టీ అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ సబర్బన్ సబ్ సహారన్ ఆఫ్రికా పావర్టీ ఫ్యాక్ట్ హ్యాస్ బీన్ డిక్లైన్ 36.6% ఇన్ 2017 to 35% ఇన్ 2019. 2017లో 36.6 ఉంటే 2016లో 35.కి అది తగ్గటం జరిగింది. సో ఈవెన్ ఏదైనా లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ the ratio of poverty has been increased from 4.4% to 2027 to 4.6. కానీ అక్కడ కానీ ఈ కరేబియన్ అని అమెరికా అండ్ కరేబియన్ కానీ దేశాల్లో కానీ మనం గమనిస్తే ఈ ఏదైతే ఉందో ఇంక్రీజ్ ఫ్రమ్ 4.4% ఇన్ 2000 to 4.6 కి 2021లో అది పెరిగినట్టుగా మనం గమనించవచ్చు. సో ఏదేమైనా సరే పావర్టీ ఆల్సో resurfaced at 3% in 2000 in some of the former socialist countries like Russia. సో ఈ సోషలిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యా కానీ తర్వాత ఇంకా మిగతా కంట్రీస్ కానీ అక్కడ కూడా ఈ పావర్టీ హెస్ ఆల్సో రీసర్ఫేస్ అట్ 3% ఇన్ 2000. ఇంకా ఫర్దర్ ఎస్టిమేట్స్ ఇంకా మనకి కంప్లీట్ గా రాలేదు. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి డిస్కస్ చేసిన పర్సంటేజెస్ వాటికి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది మిగతా కంట్రీస్ తోటి కానీ అవి పోల్చుకున్నప్పుడు ఎలా ఉంది పేదరికం అనేది స్థితిని మనం గమనించవచ్చు. సో ఇక్కడ కానీ గమనిస్తాయి మిగతా కంట్రీస్ తో మరి ఎలా పాపులేషన్ ఎలా ఉందని చెప్పేసి మనం కానీ గమనిస్తే హెడ్ కౌంట్ రేషియో కంపారిజన్ అమాంగ్ సమ్ సెలెక్టెడ్ కంట్రీస్ అండ్ ఇట్ విల్ లైక్ వల్నరబుల్ గ్రూప్స్. సో వల్నరబుల్ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ కొన్ని క్యాస్ట్ లో ఇప్పటికీ ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఒక సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక బహిష్కరణ అని ఒకటి ఉంది. సామాజిక బహిష్కరణ. సో ఈ క్రమంలో కొంతమంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క పేదరికం అనేది వాళ్ళ లెవెల్ ఎలా ఉంది. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కానీ చూస్తే 0 నుంచి 43% ఉంది. తర్వాత వల్నరబుల్ గ్రూప్స్ 2011 నుంచి 2012 సంవత్సరానికి షెడ్యూల్ ట్రైబ్ ఇట్లా మల్టిపుల్ క్యాస్ట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఈ చాప్టర్ రిప్రజెంట్ చేశారు. తర్వాత నైజీరియా 2017-2018 ప్రకారం నైజీరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు కాబట్టి జస్ట్ డిస్కస్ చేస్తాం. జస్ట్ మీరంతా దీంట్లో బైహార్ట్ చేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ వాళ్ళు పోల్చినప్పుడు ఇతర దేశాలతో పేదరికం అనేది ఎలా ఉందని చెప్పేసి జస్ట్ వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఈ సామాజిక బహిష్కరణ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. కొంత క్యాస్టిజం కొన్ని క్యాస్ట్ల దగ్గర కూడా ఇప్పటికీ ఈ పేదరికం అనే దాన్ని బట్టి కూడా వాళ్ళని చూసే విధానం ఇవన్నీ కూడా మారుతున్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుత సమాజంలో లేకపోలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకందరికి తెలుసు ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఈ సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం వీటిని. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనం గమనించవచ్చు. సో ఈ 2017 SDG ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17గా వాళ్ళు తీర్మానించడం జరిగింది. వాటిలో ఫస్ట్ వచ్చేసి SDG of 1 is reducing the proportion of men, women and children in all the villages living in the poverty in all of its dimension at least to half by 2020. 2030 కల్లా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వాళ్ళు రీచ్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి పావర్టీ పేదరికాన్ని 2030 కల్లా వాళ్ళు తొలగించాలి. నెక్స్ట్ హంగర్ ఆకలి ఇది పేదరికం. 17 లక్ష్యాలని SDG అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అవి ఫస్ట్ది 17 వాటిలో ఫస్ట్ వచ్చేసి పావర్టీ, నెక్స్ట్ హంగర్ ఆకలి లేకుండా చేయాలి, పేదరికం లేని దేశంగా బై 2020
2030 కల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలని ఈ 17 లక్ష్యాలను పెట్టుకొని భారత ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి కానీ ఇక్కడ కానీ మనం గమనిస్తే, ఫస్ట్ నేను చెప్పాను కదా, నో పావర్టీ అండ్ జీరో హంగర్. ఆకలి లేనితనం. తర్వాత నో పావర్టీ, పేదరికం లేకుండా ఎడ్యుకేషన్ చేయాలి, జెండర్ ఇన్ఈక్వాలిటీ అని. తర్వాత పార్ట్నర్షిప్స్, ఇవన్నీ చెప్పేసి ఇన్డెప్త్ అప్కమింగ్ క్లాసెస్ లో మైక్రో ఎకనామిక్స్ 11th 12th వచ్చినప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ గురించి ఇన్డెప్త్ ఉంది. వాటి గురించి అక్కడ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్, ఈ పేదరికం తొలగించడానికి గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చిన అనేది కానీ మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల కోసం మిడ్ డే మీల్స్ అని ఒకటి ప్రపోజ్ చేశారు. మిడ్ డే మీల్స్ ఇదేంటి? అటెండెన్స్ దే కెన్ మెయింటైన్. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ పిల్లలు పనికి పంపించుకుని స్కూల్కి పంపించినప్పుడు వీళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అని ఒకటి ఉంది. మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా వాళ్ళ యొక్క అటెండెన్స్ ని పిల్లలకి వాళ్ళు స్కూల్కి అటెండెన్స్ అనేది వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా గవర్నమెంట్ అనేది వీటిని వాళ్ళ పిల్లలకి, ఇది పిల్లల కోసం ప్రవేశపెట్టింది. నెక్స్ట్, రెండోది వచ్చేసిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్, ప్రాంతీయ ఊరల్లో కానీ మీరు గమనిస్తే పనికి ఆహార పథకం అంటాం. అదేంటి? 100 days పని ఉంటుంది. ఈ 100 days లో వాళ్ళకి ఇంత పర్ డేకి ఇంత అమౌంట్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో దీని ద్వారా ఈ ప్రతి పేదవాడు ఇందులో ఈ కూలి పని తెచ్చుకొని వాళ్ళ యొక్క కుటుంబ పోషణని వాళ్ళు జరిగించుకోవచ్చు. కుటుంబ పోషణ, పనికి ఆహార పథకం. సో ఏదో ఒక పని చెప్తారు. ఇప్పటికీ మన గ్రామాల్లో దీన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఇంకోటి కానీ గమనిస్తే, నెక్స్ట్ పథకం ఏంటి అని కానీ మనం గమనిస్తే, పిఎం పోషణ్ శక్తి. పిఎం పోషణ్ శక్తి. సో ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ మిడ్ డే మీల్స్ ఉంది, తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. సో అలాగే ఇంకోటి కానీ మనం గమనిస్తే పిఎం పోషణ్ శక్తి అభియాన్ అని ఒకటి ఉంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది దీని యొక్క ఎయిమ్ ఏంటి అని చెప్తే, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రామ్. దీని ఎయిమ్ ఏంటి అంటే, దీని ఎయిమ్ వచ్చేసి ఏంటంటే పోషకాహార లోపం లేకుండా ఉండటం. సో వాళ్ళకి న్యూట్రిషన్, దీన్ని మనం కానీ గమనిస్తే ఇంగ్లీష్ లో న్యూట్రిషన్ అంటాం. సో న్యూట్రిషియస్ ఫుడ్ ను ప్రొవైడ్ చేయడం ద్వారా, ఈ పథకం ద్వారా వాళ్ళకి సరైన పోషకాలు అంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం. సో ఇంకొక ప్రోగ్రామ్ కానీ మనం గమనిస్తే, జస్ట్ ఇది పిఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్. పిఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్. ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏందని కానీ మనం గమనిస్తే, ఇన్ఫంట్ మార్టాలిటీ చిన్నపిల్లగానే ఉన్నప్పుడు పిల్లలు పోషకాహార లోపం చనిపోతారు కదా. సో ఆ ఇన్ఫంట్ మార్టాలిటీ అనేది లేకుండా పిల్లల్ని కాపాడటానికి ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇది పిఎం సురక్షిత్ అభియాన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం, మంత్రిత్వ అభియాన్. నెక్స్ట్, పిఎం ఉజ్వల యోజన ఇస్ దర్. నెక్స్ట్, పిఎం ఉజ్వల యోజన. ఈ పథకం ద్వారా ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అప్కమింగ్ క్లాసెస్ లో మనం చెప్పుకున్న మైక్రో ఎకనామిక్స్ 11th 12th స్టాండర్డ్స్ వచ్చినప్పుడు చెప్పొచ్చు. ఇది మహిళా సాధికారత. దీనివల్ల మహిళలకి కొన్ని డ్వాక్రా పథకాలు అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. కాబట్టి మహిళలు కూడా ముందుండాలి అనేటువంటి స్థితిని ఈ పిఎం ఉజ్వల యోజన అనే పథకం
తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్స్ ద్వారా మాక్సిమం పేదరికం అనేది లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనించాం కదా, పేదరికం అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ సంవత్సరం ఎంత ఉందనేది మనం గమనించాము. అంతేగా పేదరికానికి వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద పావర్టీ, పేదరికానికి ఏ ఏ కారణాలు అనేవి ఇక్కడ మనం చూస్తా వచ్చాం. అండ్ నెక్స్ట్ అంతేకాదు ఈ పేదరికానికి ఏదైతే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ విధంగా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉందో అది కూడా మనం చూసాము. దానికి తోడు ఏదైతే 12 ఫ్యాక్టర్స్ ఉందో ఈ 12 ఫ్యాక్టర్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది పావర్టీ రిపోర్ట్ ఇవ్వడానికి 12 ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి అనేది మనం గమనించాం. సో దానికి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి రీచ్ అవ్వాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఎలా అయితే మనకి లక్ష్యాలు మనం సెట్ చేసుకున్నాం, 2030కి అవి ఎలా రీచ్ అవ్వాలో కూడా మనం ఆల్రెడీ ఈ 17 ఏవైతే ఉన్నాయో 17 ఈ సస్టైనబుల్ గోల్స్. ఫస్ట్ వచ్చేసి నో పావర్టీ, నెక్స్ట్ ఇస్ వన్ ఇస్ నో హంగర్. సో ఆకలి లేకుండా చేయటం, పేదరికం లేకుండా చేయటం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్న 17 లక్ష్యాల్లో మొదటి 2 లక్ష్యాలు. సో ఇది ఓవరాల్ గా పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్, పేదరికం అనేది గొప్ప సవాలుగా ఉన్నటువంటి ఈ క్రమంలో భారతదేశ ప్రభుత్వం ఎటువంటి అంశాలని మరి వాళ్ళు క్రోడీకరించి ప్రాసెస్ చేసి ఫైనల్ గా దాన్ని ఒక స్టేటస్ రిపోర్ట్ వాళ్ళు జనరేట్ చేస్తారని చెప్పేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అది నీతి ఆయోగ్ ద్వారా దాన్ని ప్రపోజ్ చేశాము. అది ఇచ్చినటువంటి ఇండెక్స్ ద్వారానే ఎంత పర్సెంట్ ఉంది మన దేశం ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఎంత పర్సెంట్ ఉంది పేదరికం అనేది ఈ భారతదేశం యొక్క మన కంట్రీకే కాదు, ఈవెన్ ఇతర దేశాలతో ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ పావర్టీ ఇండెక్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ లుకింగ్ ఫర్ ది జీరో పావర్టీ ఇన్ ఇండియా బై 2030 త్రూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ద్వారా 2030 కల్లా మన దేశంలో పేదరికం లేకుండా చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు ఉన్నాయో కూడా మనం గమనించాం. కాబట్టి ఇది ఓవరాల్ గా ఎన్సీఆర్టీ 3rd చాప్టర్ పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్, పేదరికం అనేది గొప్ప సవాల్ అనేది ఈ చాప్టర్ లో మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇది 3rd చాప్టర్. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చి ఫుడ్ సెక్యూరిటీ ఇండియా, అది నెక్స్ట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు వస్తాను. రైట్, ఈ క్లాస్ ని ఎవరైతే అర్థమైందో మన క్లాసెస్ అన్ని కూడా యూట్యూబ్ లో మన మనీత్ అకాడమీ అనేటువంటి ఛానల్లో ఉన్నాయి. కాబట్టి మీరు మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ పరిచయం చేసి మన ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్సు ఫర్దర్ ఎంత అమౌంట్ నేను త్వరలో అనౌన్స్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. మన మనీత్ అకాడమీని మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సందేహాలు ఏమన్నా కానీ ఉంటే, విలువైన సలహాలు ఈ నంబర్ కి ఉన్నటువంటి 9703977918 ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. 97919703977918 ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు దాని తదుపరి వివరాలు మీరు కనుక్కోవచ్చు. ఫర్దర్ క్లాస్ ఇది 3rd చాప్టర్స్ కదా, 4th చాప్టర్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఆ చాప్టర్ తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.